సంబంధించిన పాలసీలన్నీ లింక్ అయి ఉన్నాయా చరణ్ గారు? సార్ ఇప్పుడు ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, ఇక వీళ్ళొక్కలే ప్రకృతిని కాపాడుతున్నట్టు, వీళ్ళొక్కలే అడవులను రక్షిస్తున్నట్టు, ఇక వీళ్ళు లేకపోతే అడవులు రక్షణ లేనట్టు మాట్లాడే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఏకంగా ప్రధానమంత్రి గారే అబద్ధాలు మాట్లాడితే ఇక ఎవరు చెప్పుకోవాలి, ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పుదారిలో ప్రయాణించే విధంగా, తప్పుడు వ్యాఖ్యలు చేపించే విధంగా నిన్న ప్రసంగంలో కిషన్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంత చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వము సభ్యునోడు సంతాప సభ పెట్టినట్టు బీజేపీ తెలంగాణ ఇప్పుడు కావచ్చు, అదేవిధంగా దేశంలో 10 ఏళ్ల కాలంలో 16 లక్షల ఎకరాల అడవి భూమిని నాశనం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఏకంగా వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా 1,09,000 ఎకరాలు, మేము 1,09,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన అడవులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నటువంటి సందర్భం. అదే కాకుండా ఇక్కడ ఇంత చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో కార్పొరేట్ సంస్థలు పర్మిషన్ ఇచ్చినప్పుడు అదే పర్యావరణ అనుమతులు ఇచ్చినప్పుడు 600 రోజులలో అనుమతి ఇచ్చేవాళ్ళు. దాన్ని 170 రోజులు కుదించి ఏకంగా పర్యావరణ హాని చేసిందే భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఛత్తీస్గఢ్ లో 10,000 ఎకరానికి అదానికి కేటాయించింది భారతీయ జనతా పార్టీ. మణిపూర్ అల్లడి జరగడానికి కారణమే మణిపూర్ లో అడవి భూములు అదానికి అప్పచెప్పడంతో ప్రధానంగా మణిపూర్ లో 2 తెగల మధ్య గొడవ జరిగి 2 సంవత్సరాల కాలం పాటు మానవ హోమం జరిగింది. మనమంతా దేశ ప్రజలంతా చూసి ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతా ఉంది. అదే కాకుండా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ NBW లో స్వతంత్ర సభ్యుల సంఖ్య గతంలో 15 మంది ఉంటే దాన్ని 3 కుదించి ఏకంగా పర్యావరణానికి హాని చేసి పెట్టుబడిదారులకు సులభదాయకం చేసిందే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదో పర్యావరణం గురించి మాట్లాడితే దేశ ప్రజలు హర్షించారు. అదే కాకుండా ఇక్కడ మననే చాలా స్పష్టంగా 50 సూచీలో అట్టడుగున భారత్ అని చెప్పేసి కుండబద్దలు కొట్టిన చాట్పాట్ గ్రూప్ లో పర్యావరణానికి సంబంధించి 2014 ముందు 155వ ర్యాంక్ ఉంటే భారతదేశం ప్రస్తుత ర్యాంకు 176. ఏకంగా ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసే చర్యలను కట్టడి చేసే దేశాల జాబితాలో భారత్ కేవలమైన ప్రదర్శన చూపించిందని చెప్పేసి బీజేపీ హయాంలో పర్యాటక విధ్వంసం పెరిగిపోయింది. 11 ఏళ్ళలో ఈ సూచి 21 నుంచి అదే ఈ భారత్ 21 స్థానాన్ని దిగజారింది. అదే కాకుండా ఇంత చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచ కలుషిత నగరాల్లో భారతదేశం 3వ స్థానం, పాకిస్తాన్ నెంబర్ 1, బంగ్లాదేశ్ భారతదేశం మొత్తం డేటా అంతా పట్టుకుని దిగేరా యుద్ధానికి చరణ్? అదే సార్ చెప్తా ఉన్నాం. అదే కాకుండా ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనటువంటి నగరాల్లో భారతదేశం 10 నగరాలు ప్రపంచంలో మనమే ముందునే సార్. అదే కాకుండా స్వచ్ఛ భారత్ కు ప్రతి సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది భారతీయ జనతా. మరి ఎటుపోయినట్టు పైసలు? ఇంత ప్రకృతి మీద ప్రేమ ఉంది కదా మీకు, మరి ప్రకృతి మీద ప్రేమ ఉంటే అంటే కేవలం రాజకీయం కోసమే తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదు ప్రధానమంత్రి చేసిన కామెంట్స్ లో కానీ బీజేపీ నేతల వ్యాఖ్యల్లో కానీ అని. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఈ రకంగా ఉన్నాయని మీరు చెప్పేది సార్. అదే చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత ఈ వ్యాఖ్యలు చూస్తే చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారి ట్యాబ్ లో, అదే విధంగా నరేంద్ర మోడీ గారి పట్ల కనపడదు. అదే కాకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీ 453 ఎకరాలు తెగనమ్మి 31,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాక కోకాపేటలో 100 ఎకరాలు మళ్ళీ భూములు అమ్మకూడదంటే మరి మీరు అమ్మకూడదు కదా. వాళ్ళు తెగ ఎలా అమ్మినా కూడా అక్కడ ఏమన్నా పర్యావరణానికి డిస్టర్బెన్స్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా జంతువులు ఇబ్బంది పడ్డాయా, అది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు భూములు అట్లా కాదు చరణ్ గారు, భూములు అంతకుముందు చంద్రబాబు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, తర్వాత కేసీఆర్ గారు అమ్మారు, రేపు మీరు అమ్ముతారు సార్. ఇప్పుడు ప్రగతికి దర్పణం అని చెప్పేసి మీరు కోకాపేటలో 100 కోట్లకు అమ్ముతున్నా ప్రగతికి దర్పణం. ఇక్కడ ఈ 400 ఎకరాలకు సంబంధించి హైటెక్ సిటీ పక్కనే ఉంటది. అదే కాకుండా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, హైదరాబాద్ కావచ్చు తెలంగాణ ఆదాయం పెరగాలి, హైదరాబాద్ కు అది ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు రావాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతాం. మాకు ప్రకృతి మీద సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మేము హైదరాబాద్ తీసుకొచ్చి చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ తప్పుడు ఏ విధంగా గొడవ చేశారు తెలంగాణ సమాజం చూసారు. అదే కాకుండా 1 తీసేసి 3 లక్షల ఎకరాలను 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న నిబంధన తొలగించి ఏకంగా పర్యావరణను ఏ విధంగా ఆగం చేసిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదే కాక పిరంగి నాల మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకొని ఏ విధంగా ప్రకృతి విఘాతం చేసిందో తెలంగాణ సమాజం చూసిరు. భూషిని ప్రక్షాళన చేస్తామంటే అంటే కాదు బాలరాజు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆగండి చెప్తున్నాం, ఒక నిమిషం చరణ్ గారు మీరు చెప్తారు కానీ, అంటే ఈ 400 ఎకరాలు అనేది నథింగ్, పర్యావరణానికి సంబంధించి జరిగిన నష్టం ఏది బీఆర్ఎస్ తెలంగాణలో చేసింది కానీ బీజేపీ దేశవ్యాప్తంగా చేసింది కానీ, అదేనా మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న పాయింట్? సార్ ఒక్క బ్రేక్ కాకూడదు సార్. ఒక కాంచి ఉద్యోగాలు ఇస్తూనే రెండో పక్క నుంచి ప్రకృతి కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం మీ మూసిని పునర్జీవింపజేసి హైదరాబాద్ కాలుష్య కోరల నుంచి బయట పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే
వాళ్ళు మాత్రం నర్మదాన్ని ప్రక్షాళన చేసుకుంటారు, గంగానదిని చేసుకుంటారు, యమునానదిని చేసుకుంటారు. కానీ మూసిని కిషన్ రెడ్డి గారు ఏకంగా నైట్ నిద్ర చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ మూసికి అనుమతి లేకుండా ప్రత్యేక నిధులు లేకుండా భారతీయ జనతా మీకు ఇస్తారండి, ఎట్లా కాదు, మూసీకి డబ్బులు ఇచ్చి మూసీకి డబ్బులు ఇచ్చి చేసుకోండి అని చెప్పి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి జేబులో వేస్తారా? సార్ ఇప్పుడు మీరు మాత్రం చేసుకుంటారు, కానీ తెలంగాణ ఏ పాప 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు 2 కేంద్ర మంత్రులు 1 రాజ్యసభ సభ్యుడు గెలిచి మరి తెలంగాణకు మీరు ఏం చేసినా చెప్పాలి సమాధానం. మీరు 10 లక్షల కోట్లు కాదు కిషన్ రెడ్డి గారి మాటల్లో 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామని చెప్తున్నారు. సార్ మేము మా ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, చర్చ చేస్తాను రండి, మీరు తెలంగాణకు మాకు ఎంత ఇచ్చిరో, రాజస్థాన్ కి ఎంత ఇచ్చిరో, ఉత్తరప్రదేశ్ కి ఎంత ఇచ్చిరో, మహారాష్ట్రకి ఇచ్చిరో, బీహార్ కి ఎంత ఇచ్చిరో, తెలంగాణకు ఎట్లా అన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. సరే అదంతా ఇప్పుడు కాదు, అన్ని రాష్ట్రాలతో వెళ్ళడానికి